ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ చిరబైన. ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శి జిఎస్ పేపర్ని విశ్లేషించడం జరిగింది. జిఎస్ నా మెమరీ బేస్లో రాసినటువంటి క్వశ్చన్స్ని మీకు అప్లోడ్ చేసి వాటిని ఆన్సర్స్ క్వశ్చన్స్ని విశ్లేషించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో పంచాయతీ కార్యదర్శికి సంబంధించి జిఎస్ ఎనాలిసిస్ పేపర్ ఆ వీడియో చూడండి. అయితే అక్కడ వీడియో చేసిన తర్వాత సంగారెడ్డి నుంచి నరేష్ అనే ఒక అభ్యర్థి నాకు కాల్ చేసి, సార్ నా దగ్గర పేపర్ సెకండ్ ఉందని నాకు వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. పేపర్ సెకండ్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అతను పంపించడం జరిగింది. దాదాపు 50 క్వశ్చన్లు పంపించింది. అతని మెమరీ బేస్లో ఉన్నాయి. ఆ పేపర్ 2 కూడా మీరు చూసుకుంటే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పేపర్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా అయితే ఇవి ఆన్సర్స్ దాదాపు రైటే ఉంటుండొచ్చు. 1-2 ఆన్సర్స్ ఉంటే కూడా తప్పుండే అవకాశం ఉంది. అంత మాత్రం దానికి మీరు వేరే విధంగా కామెంట్ బాక్స్లో వేరే విధంగా నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్లోకి వెళ్దాం. గ్రామసభ కోరం 3000 నుంచి 5000 మంది ఉన్నప్పుడు, గ్రామసభ 3000 నుంచి 5000 ఉన్నప్పుడు కోరం ఎంత ఉండాలంటే 200 మంది ఉండాలి, 200 మెంబర్స్ ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగ హోదా ఇవ్వాలి స్థానిక సంస్థలకు అని చెప్పిన కమిటీ ఏంది? ఎల్ఎం సింఘ్వి కమిటీ. గ్రామ పంచాయతీ బడ్జెట్ ఎవరు ప్రకటిస్తారు? పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసరు. చెక్ పవర్ గ్రామ పంచాయతీలో ఎవరికి ఉంటుందంటే సర్పంచ్ మరియు ఉప సర్పంచ్కి. మేఘం వర్షం యొక్క క్యూబిక్లు ఎంత అనేది క్వశ్చన్ రావడం జరిగింది. అది సంబంధించి 4000 క్యూబిక్లు. సర్పంచ్ని తొలగించే అధికారం ఎవరికి ఉందనంటే కలెక్టర్కు ఉంది. ఎంఎస్ఎంఈ ప్రధాన చోటు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనంటే హైదరాబాద్లో బాలనగర్లో ఉంది. ఎంపీటీసీలో టీ అంటే అబ్రివేషన్ ఏందని అడగడం జరిగింది. టెరిటోరియల్ లేదా ప్రాదేశిక అనే అర్థం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అమలు ఎప్పటి నుంచి అనేది చట్టం 2005లో వచ్చింది. అమలు మాత్రం 2006లో అక్టోబర్ 2న అనంతపురంలో స్టార్ట్ చేసిన కూడా బహుశా ఇది. అక్కడి నుంచి 2006లో ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం జరిగింది. అడవుల హరితహార ప్రోగ్రాంలో అడవుల పెంపకం ఎంత శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 24 నుంచి 33%, 24 నుంచి 33% ఆన్సర్. టీఎస్ చట్టం 2018 ప్రకారం ఎన్ని మొక్కలు నాటాలి అని అంటే 6 మొక్కలు నాటాలి, 85% బ్రతికేలా చూడాలి పంచాయతీ కార్యదర్శి విధుల్లో భాగంగా. పిఎస్ పంచాయతీ సెక్రటరీ చట్టం 2018 ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఎన్ని మొక్కలు నాటాలి అని అంటే 6 మొక్కలు నాటాలి, 85% బ్రతికే విధంగా చూడాలి. ఈ వాక్యాల్లో ఇచ్చినట్టుంది దీన్ని. సంపూర్ణ స్వరాజ్యం అన్నది అనే స్లోగన్ ఎవరిదంటే గాంధీది. నిన్న నేను ఎవరైతే ఎగ్జామ్ రాసినో వాళ్ళకి మాత్రం అర్థమవుతుందండి పేపరు. గాంధీ అన్నారు. అదేవిధంగా సిడ్బీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1990లో సిడ్బీ అమల్లోకి వచ్చింది. మండల పంచాయతీకి చెందిన వారు ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఎంపీటీసీ మండల పంచాయతీకి సంబంధించిన వ్యక్తి. గిరిజన మహిళా రిజర్వేషన్లు ఎక్కడ తెలుపబడ్డాయి అని అన్నాడు. 243D ఆర్టికల్లో తెలుపబడతాయి. 9th భాగం 243D ఆర్టికల్. ఇది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. ఓకేనా? అదేవిధంగా మొదటి గ్రామ పంచాయతీ ఎక్కడ ఏర్పాటు జరిగింది? తెలంగాణలో. అంటే ఇది షాద్నగర్ అనేది ఆన్సరు అందరు పెడతారు మ్యాక్సిమం. మార్తాండ ప్రయోగానికి సంబంధించి పైవన్నీ సరైనదే ఆన్సర్ అవుతుంది. పంచాయతీ సెక్రటరీ అధీన ఉద్యోగి ఎవరికి అని అంటే సర్పంచ్కి అనేది ఈ మిత్రుడు దీంట్లో ఆన్సర్ రాసేయడం జరిగింది. కానీ నాకు ఒక మాట గ్రామ పంచాయతీకి అనేది కూడా నాకు డౌట్గా ఉంది. ఎవరైనా ఈ క్వశ్చన్ సంబంధించి ఉంటే కామెంట్ బాక్స్లో సరైన ఆన్సర్ టైప్ చేసి పంపండి. అదేవిధంగా మాస్టర్ రోల్ ఉండే పథకం ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం. మహాత్మా గాంధీ గ్యారంటీడ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సంబంధించింది మాస్టర్ రోల్ అనేది ఉంటుంది. గ్రామంలో పంట ఉత్పత్తి అనే దాని మీద కోలాగారం కోలాగారం లేదా కాటాగారం అనే పన్ను సంబంధించిన ఆన్సర్ రాయడం జరిగింది. అత్యధిక యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి అత్యధిక యూనివర్సిటీలు. గూగుల్లో కూడా సెర్చ్ చేసిన నేను. అదేవిధంగా 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మాత్రం అశోక్ మెహతా చెప్పడం జరిగింది. పిఎంజిఎస్వై అంటే మన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. కేసీఆర్ కిట్టు 2017, మిషన్ భగీరథ సంబంధించి 2016 అనుకుంటా. ఈ విధంగా జతపరిచే క్వశ్చన్ కూడా వచ్చింది. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపి నేషనల్ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే మిత్రుడు 1975 అక్టోబర్ 2 అని పంపించడం జరిగింది. నాకు 77 అన్నట్టు ఐడియా ఉంది, జనతా గవర్నమెంట్లో వచ్చినట్టు. ఒకసారి కామెంట్ బాక్స్లో ఇది కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. మహిళా టోల్ ఫ్రీ నెంబరు ఎంత అంటే 1091 అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మహిళకు సంబంధించిన ఇది క్వశ్చన్ వచ్చింది కదా, దానికి సంబంధించి 1091 టోల్ ఫ్రీ నెంబర్. గ్రామ పంచాయతీ వసూలు చేయు పన్ను అంటే ఇంటి పన్ను అండి.
అదేవిధంగా క్రింది వానిలో సరికాని వాక్యం ఏదనంటే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుద్దని ఇవ్వడం జరిగింది. కానీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగదండి. కాబట్టి అది సరికాని వాక్యం. రాష్ట్ర ఆర్థిక సంఘం ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నర్ ఏర్పాటు చేస్తారండి. గవర్నర్ ఏర్పాటు చేస్తారు. ఇది రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలకు చెందినది అంటే ఏదో పంచాయతీరాజ్ చట్టమా లేకపోతే 15(4) ఆర్టికల్ అని ఒకటి ఇచ్చింది కదా. మిత్రుడైతే 15 సబ్ ఆర్టికల్ 4 అని పెట్టిండు. 15(4) ఆర్టికల్లో భారత రాజ్యాంగంలో ఏదైతే మన రిజర్వేషన్ దగ్గర ఆర్టికల్ ఉందో 15(4) ఆర్టికల్ అనేది మిత్రుడు ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సంతానం కమిటీ సంబంధించి దేనికి సంబంధించినది అని అంటే పంచాయతీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కమిటీగా పేర్కొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. హరియాలి పథకం వాటర్ షెడ్లకు సంబంధించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 2000 అనేది ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే 2015 జూలై 25. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంబంధించిన జయంతి ఎప్పుడన్నా అడిగినట్టుంది క్వశ్చన్లో. 2015 జూలై 25 అని ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ పథకానికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. 560 గజాలని మిత్రుడు దీంట్లో రాయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 క్వశ్చన్ వచ్చేసి ఆర్బీఐ ఏదో పర్సంటేజ్ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది పర్సంటేజ్ 7% అని ఇక్కడ తెలపడం జరిగింది. ఇంకా అదేవిధంగా జాతీయ రహదారులు తెలంగాణలో 17 ఉన్నాయి. రాష్ట్ర రహదారులు 3283 అని ఇందులో ఆన్సర్ ఇచ్చిండు. ఇది కూడా మనకు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకైతే ఐడియా ఉంటుంది. మహిళా స్థాయి సంఘాలు బిల్లును ప్రవేశపెడతాయి అనేది ఒక ఆన్సర్ ఉందట. 39వ దానికి అదొక ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. 40వ క్వశ్చన్ వచ్చేసి సబలా పథకం ఏజ్ ఎంత అని అంటే 11 నుంచి 18 సంవత్సరాలను పంపించడం జరిగింది. సబలా పథకం ఏజ్ 11 నుంచి 18 సంవత్సరాలను పంపించడం జరిగింది. ఇంకొకటి 41వ క్వశ్చను డబుల్ ఎంట్రీ బుక్ అంటే పైదేది కాదట ఆన్సరు. డబుల్ ఎంట్రీ బుక్ అంటే ఏంటంటే పైదేది కాదనేది ఆప్షన్లో పైదేది కాదని ఇచ్చిండు. అదే ఆన్సర్ రైట్ అట. అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ స్థానిక సంస్థలకు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి నిధుల షేర్ ఎంత అనంటే మిత్రుడు 80-20 అని పంపించడం జరిగింది ఆన్సరు. బట్ నాకైతే 90-10 అన్నట్టు అనిపిస్తుంది. 90-10% వాటా ఉంటుందేమో అనుకుంటున్నా. గ్రాంట్స్కు సంబంధించిన క్వశ్చన్ ఇది. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంత అంటే 90% రాష్ట్ర ప్రభుత్వాలకు చెందితే 90% స్థానిక ప్రభుత్వాలకు చెందితే 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గ్రాంట్స్కు సంబంధించి అనేది నాకు అనిపిస్తుంది. 14th ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేసింది. అదేవిధంగా ప్రధానమంత్రి పథకం కింద గర్భిణీలకు మాతృవంద యోజన పథకం, ప్రధానమంత్రి మాతృవంద యోజన పథకంలో అమౌంట్ ఎంత అంటే 6,000 రూపాయలు అని మిత్రుడు పంపించడం జరిగింది ఆన్సరు. చెత్త వేస్తే సర్పంచ్ వేసే జరిమానా అంటే మన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే అనే క్వశ్చన్ వచ్చింది. అది 500 రూపాయల జరిమానా. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 స్థానిక సంస్థలు ఆడిటు 2018-19లో చేస్తే బేస్ ఇయర్ విలువలు ఏ సంవత్సరం నుంచి తీసుకుంటారు అనే క్వశ్చన్ ఒకటి ఆల్రెడీ వచ్చింది. అది 18-19లో చేసేటప్పుడు 17-18 విలువలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందట. అదేవిధంగా ఖాతా సూత్రం అనేది మూలధనం = ఆస్తులు మైనస్ అప్పులు. కానీ మిత్రుడు ఏమంటుండంటే ఆన్సర్ కింది ఆప్షన్లో లేదు కాబట్టి ఇది అందరికీ యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆడిట్ ఎవరి సమక్షంలో జరగాలి? ఆడిట్ ఎవరి సమక్షంలో జరగాలంటే అకౌంట్ జనరల్ అని ఇది ఒకసారి చెక్ చేయండి. ఆన్సర్ ఏందనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అకౌంట్ జనరల్ అని నేను అనుకుంటున్నా. మన మిత్రుడు వచ్చేసి ఆడిట్ జనరల్ ఏదో ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. అదొకసారి చూడండి క్వశ్చను. అదేవిధంగా చెక్కులు బ్యాంకులో డ్రా చేసేవి, రసీదు రుజువుకు ఉపయోగించేది. కాబట్టి ఈ 2 పెట్టుకుంటే మిగతా క్వశ్చన్ వస్తుంది. ఇది సెకండ్ పేపర్కి సంబంధించిన 48 క్వశ్చన్లు
మిత్రుడు నాకు అందిస్తే నేను మళ్ళీ అది బ్లాక్ షీట్లో ఉంది కాబట్టి జీరాక్స్ తీస్తే మళ్ళీ నేను రాయడం జరిగింది దీన్ని. ఇంకా వేరే ఉద్దేశం ఏమనుకోవద్దండి, ఏమన్నా పేపరు లీకు అది ఇదని కొంతమంది మేధావులకు ఇంకా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. ఆయనకు సంబంధించిన మెమోరీ బేసుల్లో అతను రాసిచ్చినటువంటి ఈ క్వశ్చన్లో మీ ముందుకు తీసుకొచ్చే కొంత క్లారిటీ, టెన్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అసలు మనం రేస్లో ఉన్నవా లేవా అని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది వీడియో కట్ ఆఫ్ చేయండి అని అడగడం జరిగింది. మ్యాక్సిమం వీడియో కట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అయితే ప్రధానంగా వీడియో కట్ ఆఫ్ చేసే పరిస్థితుల్లో గత కట్ ఆఫ్ గెట్ చేసే దాంతో పోలిస్తే ఇప్పుడు గెట్ చేసే ఓరియంటేషన్ కొంత ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో 10 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఉండేది, కొంత ఆలోచించి చేసేది. ఎందుకంటే కొంత నేను ఒక 10-12 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ పరిధిలో ఉన్నా కాబట్టి నేను డైరెక్ట్గా నల్గొండ లాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్, లేకపోతే ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో తక్కువగా ఉంటుంది అనేది గతానికి సంబంధించిన సమాచారం. కానీ ఆల్రెడీ జోనల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటి ఎగ్జామ్ కాబట్టి ఇది కండక్ట్ చేసింది. దీంట్లో ఈ విధంగా కండక్ట్ చేయడం వల్ల ఆ 31 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆమోదం లభించింది. ఆ 31 జిల్లాల్లో భాగంగా అంటే సపోజు కాంపిటేటివ్లో ఇప్పుడు కట్ ఆఫ్ గెట్ చేయడానికి ప్రధానంగా 4 అంశాలు తీసుకుంటాండి. 4 అంశాలు ప్రియారిటీగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కట్ ఆఫ్ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇదే ప్రామాణికం కాదు. ఒక మిత్రుడు కామెంట్ బాక్స్లో కూడా ఏదో కొంత మార్కులు ఎక్కువ తక్కువ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అది కూడా అని అంటుండే. అవన్నీ చిల్లర విషయాలు, అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. నేనే ఏదో ప్రామాణికం కాదు, కాకపోతే నాకున్న నాలెడ్జ్లో నా ఓరియంటేషన్లో కొంత గెట్ చేసి ఎవరైతే కొద్దిగా జెన్యూన్ స్కోర్లు చేసిన వాళ్ళు కొంత భయపడే అవకాశం ఉంటుంది. ఈ కొంతమంది 100కు 90 అని లేకపోతే 100కు 80 అని చెప్పి జెన్యూన్గా ఉన్నటువంటి అభ్యర్థులను భయపెట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను గెట్ చేసిన కట్ ఆఫ్ ఒక 5 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు, అంతేగాని ఎక్కువగా ఎప్పుడు కూడా వేరియేషన్ ఉండదు. గతంలో FBO కట్ ఆఫ్ కూడా నేను చేసిన మ్యాక్సిమం జిల్లాల్లో అది ఆ కట్ ఆఫ్ అనేది సక్సెస్ అయింది. ఆల్రెడీ VRO కట్ ఆఫ్ కూడా నేను విశ్లేషించి పెట్టిన. నా కట్ ఆఫ్ తెలియకపోతే నేను పెట్టను, తెలిస్తే మాత్రం కంపల్సరీ పెడతా. గతంలో ఒకవేళ నేను ఏదో ఒకటి నా నోటి మాటలకు వచ్చిన కట్ ఆఫ్ పెట్టాలని అనుకునేవాడిని అయితే నేను FSO కట్ ఆఫ్ FRO కట్ ఆఫ్లు కూడా నేను చెప్పేవాడిని. కానీ ఆ విధంగా అది కొన్ని కట్ ఆఫ్లు విశ్లేషించలేము. ఎక్కడ ఒక పేపర్ స్టాండర్డ్ పూర్తి స్థాయిలో మనకు తెలిసినప్పుడు ఆ ఎగ్జామినేషన్ వాతావరణం మనం చూసినప్పుడు మాత్రమే ఓరియంటేషన్లో అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ అభ్యర్థి దృష్టి పెట్టుకొని చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విషయానికి వస్తారు, పంచాయతీ కార్యదర్శి కట్ ఆఫ్ విషయం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 31 జిల్లాల్లో కాబట్టి కట్ ఆఫ్ విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నల్గొండ లాంటి జిల్లాల్లో గతంలో రాష్ట్రంలో అత్యధిక కాంపిటేటివ్ కట్ ఆఫ్ స్కోర్లు ఎక్కువగా ఉండేది ఇక్కడ నల్గొండ జిల్లా ఉండే. కానీ ఇప్పుడు అతి తక్కువగా ఉండే అవకాశం ఉంది నల్గొండ లాంటి జిల్లాలో. ఎందుకంటే నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లా అనేది బైఫర్కేషన్లో కొత్త జిల్లా ఏర్పడ్డది. అదేవిధంగా యాదాద్రి జిల్లా అని కూడా ఒక కొత్త జిల్లా ఏర్పడ్డది. దాదాపు నల్గొండలో ఉన్నటువంటి ఉద్యోగాలని కాంపిటేటివ్ అవేర్నెస్ ఎక్కువగా ఉన్న ఈ సూర్యాపేట జిల్లా అభ్యర్థులు తనకెళ్ళేవారు. కానీ ఇప్పుడు నల్గొండ సపరేట్ అయింది అనేది కాబట్టి కాంపిటేటివ్ అవేర్నెస్ ఉన్న ప్రాంతం వేరే జిల్లాగా అయిపోయింది. ఇప్పుడు కాంపిటేటివ్కు ఇప్పుడిప్పుడే కొత్త ఒరవడి సృష్టించుకుంటూ ముందుకు వస్తున్న అభ్యర్థులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో కూడా 2-3 మండలాల్లో మాత్రమే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇక మిగతా మండలాలు మ్యాక్సిమం యావరేజ్గా చదివే అభ్యర్థులే ఉంటారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలలో ఇంకా తక్కువగా ఉంటుంది. కాబట్టి పంచాయతీ కార్యదర్శి కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంపిటేటివ్ అవేర్నెస్ని